అల్లూరి జిల్లాలో జనసేన పార్టీలో వర్గపోరు భగ్గుమంది. పాడేరు ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్యపై జనసేన కార్యకర్తలు తీవ్ర నిరసనకు దిగారు. ఆయన వ్యవహార శైలిపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీనియర్ నేతలకు పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదన్నారు ఏజెన్సీ ప్రాంత మండల కోఆర్డినేటర్ వంతల రాజబాబు. ఏజెన్సీలో పార్టీకి అస్తిత్వం లేని రోజుల నుంచే పవన్ కళ్యాణ్పై అభిమానంతో పార్టీ జెండా పట్టుకుని పనిచేశామని తెలిపారు. అలాంటి తమను పక్కన పెట్టారన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టడం వల్ల పార్టీకి భారీ నష్టం ఏర్పడుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసిన సీనియర్ నేతలకు సరైన గౌరవం దక్కడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై కూడా పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, జీకే వీధి తదితర మండలాల్లో జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి అరకు పాడేరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నప్పటికీ కూడా వారికి విభేదాలు సృష్టిస్తూ ఎక్కడ కూడా కార్యకర్త కష్టాన్ని గుర్తించకుండా నా మాట వింటేనే మీరు పదవులు వస్తుంది, నా మాట వింటేనే మీకు రానున్న రోజుల్లో మీరు అన్ని రకాలుగా మీరు బాగుపడతారని బెదిరిస్తున్నాడు గంగులయ్య. దానివల్ల మేము ఈ యొక్క సమస్యని పత్రిక ద్వారా, విలేకరుల ద్వారా పాడేరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు అలాగే ప్రజలకు పవన్ కళ్యాణ్ గారికి తిరగడానికి కోసము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవ అధ్యక్షుడైన తెరవాడ వెంకటరమణ నా పేరు. నేను జనసేన పార్టీకి 2014లో ఇంతవరకు నేను పనిచేస్తున్నాను. సీమల మండలం ఎక్కడికి జనసేన అంటే లేనప్పుడు, ఒక జెండా లేనప్పుడు జెండా ఉద్దుకొని తిరిగి జనసేన పార్టీని బలోపేతం చేసుకోవచ్చినటువంటి వ్యక్తి నేను టీవీ వెంకటరమణ ఒక్కడే ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య కారణం ఏమిటంటే, నియోజకవర్గ స్థాయిలో గతం నుంచి మండల వారీగా 5 మండలాలకి రోడ్లు లేని ప్రాంతాలకి కొండల్లో కానీ చాప కింద నీళ్ళ పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పనిచేయడానికి ముందుకు వచ్చే పార్టీ బలోపేత నిర్మాణం కోసం ముందుకెళ్తే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి గంగులయ్య గారు పార్టీ నిర్మాణం కోసం వెళ్లే వ్యక్తుల్ని ఫోన్ చేసి భయపెట్టి బెదిరించిన సందర్భం బట్టి ఈరోజు మేము అందరూ టోటల్గా నియోజకవర్గ పరిధిలో 5 మండలాలకు సంబంధించి కూడా అసంతృప్తిగా ఉండి మేము ఈ మీడియా నుంచి తెలియజేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్గా మేము పెట్టాము. పాడేరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రతి గ్రామానికి విస్తరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో పార్టీ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మాకు ఇన్ఛార్జి గారు ఫెయిల్ అవుతున్నారని చెప్పి మా మండల నాయకులు కానీ మిగతా తదితర నాయకులకు కానీ అసంతృప్తి తెలియజేయడం జరిగిందండి. ఆ అసంతృప్తిలో భాగంగా వాస్తవాలు నిజాలు తెలుసుకొని ఇది పార్టీకి చేరవేసేందుకు మా వంతు ప్రయత్నంగా మరి ఏదైతే ఈ మీడియా మిత్రుల సమక్షంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఇన్ఛార్జి గారి మీద అసంతృప్తి అయితే గట్టిగా ఉందండి. నాయకత్వ నిర్మాణంలో లోపాలు ఉందని, కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు మరి పదవులు లేదని చెప్పి, అలాగే గిరిజన సమస్యల మీద, గిరిజన పరిస్థితుల మీద సమగ్రమైనటువంటి ఆలోచన లేని వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారని చెప్పి మా నాయకులలో అసంతృప్తి ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. తిన్నగా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి అతను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి, ప్రతి గిరిజన గూడానికి అందించాలని చెప్పేసి ఆ తాపత్రయంతో మరి ఇతని పనితీరు మీద విసిగిపోయినటువంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లు మరి ఈ మీడియం మిత్ర బృందం సమక్షంలో మేము తెలియజేయడం జరుగుతూ ఉందండి.